మాజీ ఎంపీ సంతోష్ రావుపై కాంగ్రెస్ నేత రమ్యారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. భూ కుంభకోణాలు, బినామీ ఆస్తులు ఉన్నాయంటూ పలు కీలక పత్రాలతో ఈడీ కార్యాలయానికి వెళ్లిన ఆమె వాటిని అధికారులకు సమర్పించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రమ్యారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొత్తం అండాదండ సంతోష్ అని మీరు ఎట్లా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇగోండి చూడండి, పార్ట్నర్షిప్ డీడ్ చూడండి. ఈ పార్ట్నర్షిప్ డీడ్లో సంతోష్ రావు ఉన్నాడు, ప్రదీప్ రెడ్డి ఉన్నాడు, శ్రీనివాసరావు ఉన్నాడు. వాళ్ళ షేర్స్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. ఎవరి షేర్ ఎంత అనేది కూడా దీంట్లో ఉంది. ఇది 2013 నుంచి నడుస్తున్నది, ఇప్పుడు నడిచేది కూడా కాదు. ఇదిగోండి వాళ్ళ షేర్స్ చూడండి. ఇదిగోండి శ్రీనివాసరావు షేర్ 25%, సంతోష్ కుమార్ షేర్ 25%, ప్రదీప్ రెడ్డి షేర్ 25%, శుద్ధోదన్ రెడ్డి షేర్ 25%. గ్రానైట్ క్వారీలలో ప్రతి దగ్గర శాండ్లో, ల్యాండ్లో, మైనింగ్లో ఎక్కడ చూసినా వీళ్ళే, సర్వం వీళ్ళే. లిక్కర్ స్కామ్ను వదలరు వీళ్ళు, లిక్కర్ను వదలరు, వాటర్ను వదలరు, మనుషులను వదలరు, ఎవరిని వదలరు. వీళ్ళే తీసుకుంటూ పోతే చూపించడానికి మీడియాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ రకంగా వీళ్ళు చేసే వ్యవహారాలు. మరి వీళ్ళు ఈడీకి ఇచ్చే స్టేట్మెంట్లో కూడా మాకు పబ్బులు ఉన్నాయి, మేము పబ్బుల్లో నుండి దందాలు చేస్తాము అని సిగ్గు లేకుండా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో ఏదో మేము ఓరల్గా చెప్పేది కాదు, వాళ్ళు ఇచ్చిన ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లోనే రికార్డ్ అయ్యి ఉంది. ఈ భారత ప్రభుత్వం స్టాంపు కూడా ఉంది. చూడండి కవితకు వాళ్ళకి ఏం సంబంధము? లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఈడీకి, ఢిల్లీలో ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ప్రదీప్ రెడ్డికి ఆయనకేం సంబంధం ఉంది, సంతోష్ కుమార్కి ఆయనకేం సంబంధం ఉంది, కవితకు ఆయనకేం సంబంధం ఉంది అనేది ఇలా చంద్రశేఖరరావు ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది, పార్టీకి ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది అనేది మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇదేదో మీరు రాసుకొచ్చింది కాదు. శ్రీనివాసరావు ఆయన సొంతంగా ఆయన నాలిక, ఆయన నోరుతోటి ఢిల్లీలో చెప్పిన స్టేట్మెంటు. ఇక భారత ప్రభుత్వ ముద్రతోటి ఉన్న స్టేట్మెంట్ ఇది మేము రాసుకొచ్చిన కంప్లైంట్ కాదు. ఇప్పుడు ఇదే కంప్లైంట్, ఇదే స్టేట్మెంటు మాకున్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు చూపిస్తే ఆయన కూడా అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇవ్వమని తీసుకొని ఇచ్చారు. ఏ సందర్భం ఏందండి? వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు కదా. కవితతో పాటు అందులో ఉన్న అందరినీ కూడా, మనీష్ సిసోడియా వాళ్ళు ఉన్న టీం అంతా ఉన్నారు కదండి, వాళ్ళందరూ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఈయన శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆ శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏముందంటే కవితకు ఆయనకున్న రిలేషన్ ఏంటి అంటే బంధుత్వం ఏంటి, సంతోష్ కుమార్కు ఆయనకున్న డీలింగ్స్ ఏంటి, వీళ్ళ బ్రదర్ ప్రదీప్ రెడ్డికి ఆయనకున్న బిజినెస్ డీల్ ఏంటి అనేది. అంటే ఇప్పుడు నేను చూపించిన పార్ట్నర్షిప్ డీడ్స్కు ఈయన చెప్పిన స్టేట్మెంట్కు మమ్మల్ని పెట్టిన ఇవ్వండి ఈ ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఆర్లు, వీటన్నిటి ఇప్పుడు అడిగి కూడా అది చెప్పండి. ఛార్జ్ షీట్ ఏది? అక్కడ ఛార్జ్ షీట్ మీద ఇగోండి వీళ్ళది 2013 క్వారీలది పార్ట్నర్షిప్ డీడు, ఇది 2016లో క్వారీ శాండ్ క్వారీల డీడు. ఇదిగోండి. మరి వీళ్ళు మంచి వాళ్ళు అయితే, సత్యహరిచంద్ర తమ్ముళ్ళు అయితే ఎందుకు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతాయి, ఛార్జ్ షీట్లు ఎందుకు అవుతాయి వీళ్ళ మీద? మరి ఈ ఛార్జ్ షీట్ కూడా ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు ఇది కాపీ కావాలని తీసుకొని నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఏం లేకుండానే ఇస్తారా? ఏం లేకుండానే ఆయన అడిగి తీసుకున్నారా కాపీ కావాలని? ఇంకొకటి